వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లిక్ వర్డిక్ట్స్. దిస్ ఇస్ అన్షుల్. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నా గోయింగ్ టు ద వీడియో టుడే. లెట్స్ డిస్కస్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ హోకమ్ 2D starring Adam Scott, Peter Coonan in lead roles. Language English. Censor certification A 18+. No, this film cannot be viewed with children. Directed by Damien McCaffrey. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే అ డీసెంట్ మూవీ గైస్. అంటే అ డీసెంట్ హారర్ థ్రిల్లర్ అనిపించింది నాకు. అండ్ ఇప్పుడు సినిమా ప్లాట్లోకి వెళ్ళిపోతే, ఓం బౌమన్ ఒక నావలిస్ట్ తన పేరెంట్స్ అస్థికల్ని పెట్టడానికి ఒక రిమోట్ ఏరియాకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఐరిష్ హోటల్లో తను స్టే చేస్తాడు. అక్కడ తను ఒక విచ్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఎలాంటి డార్క్ సీక్రెట్స్ని తను రివీల్ చేశాడు, అదే అన్రివీల్ చేశాడు అన్నదే ఈ సినిమా బేసిక్ ప్లాట్. అండ్ ఇప్పుడు సినిమా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే 1 hour 47 minutes సినిమా భయ్యా ఇది. అసలు ఏ రేంజ్లో అంటే ఆ రేంజ్లో తీశారు. సో ఇప్పుడు సినిమా ఫస్ట్ హాఫ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంటే దాని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇంకా. సో సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా మోస్ట్లీ కొన్ని సెటప్స్ లాగా అవుతూ ఉంటుంది. అంటే స్టార్టింగ్ 10 minutes సినిమాకి ఒక బేస్ అనేది క్రియేట్ చేసుకుంటారు, ఒక ఫౌండేషన్ టైప్. ఇంకా అది వెళ్తూ వెళ్తూ సినిమా చాలా బాగుంటుంది ఇంకా. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సెటప్ లా అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక శాంపుల్ టైప్ అన్నిటినీ ఒక్కొక్క పీస్గా డివైడ్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ని నడుపుతారు. ఇంకా సినిమా ప్రొసీడ్ అయ్యే కొద్దీ కూడా సినిమా చాలా బాగుంటుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా కామెడీ ట్రాక్ చాలా బాగుంటుంది సినిమాలో. అంటే బాగా హారర్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి అనుకున్నా కానీ కామెడీ ట్రాక్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే లిటరల్గా లా ఆఫ్ రైట్ అది చాలా బాగా నవ్వుకున్నా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలా నవ్వుతూ వెళ్ళిపోతుంటుంది. ఒకే పక్కన లైట్గా థ్రిల్ కూడా ఇస్తుంటుంది. మరీ ఫుల్ ఫ్లెజ్డ్గా అని చెప్పాను కానీ లైట్గా ఇస్తుంటుంది థ్రిల్. అండ్ ప్రీ ఇంటర్వెల్కి వచ్చేసరికి గైస్ అసలు ముందు ఏ రేంజ్లో నవ్వానో ఆ రేంజ్లో థ్రిల్ పెంచేశాడు గైస్. అసలు సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేశాడు. అసలు కరెక్ట్గా భయపడుతున్నా అనే టైంకి కరెక్ట్గా ఇంటర్వెల్ వేసాడు. కరెక్ట్గా థ్రిల్లింగ్గా ఉన్నాయి కదా, ఇంత ఇంట్రెస్టింగ్ ఉన్నింది కదా, మధ్యలో ఎందుకు ఆపేటరా అని అనిపించింది. తర్వాత బయటకు వెళ్ళి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చాను. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే, ప్రీ ఇంటర్వెల్ నుంచి థ్రిల్తో క్యాప్టివేట్ చేశాడు కదా భయ్య. సెకండ్ హాఫ్ మొత్తం కూడా అదే థ్రిల్తో అసలు చంపేశాడు చెప్పాలంటే. సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాడు. అంటే ఫస్ట్ హాఫ్లో మనకి ఏదైతే చూపిస్తాడో ప్రతి దానికి ఒక ప్రాపర్ పే ఆఫ్ అనేది ఉంటుంది సెకండ్ హాఫ్లో. అంటే బాగా ఎగ్జాజరేట్ చేయకుండా ఏమీ దేన్ని కూడా పెద్ద ఎక్కువగా అవసరమైన దానికంటే ఎక్కువ స్టఫ్ పెట్టేసినట్టు అలా కాకుండా ఎంత కావాలో అంతవరకే మినిమల్గా వాడాడు. అది కూడా చాలా బాగా వాడాడు. ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ సినిమాలో ప్లస్ నార్మల్గా హారర్ ఫిల్మ్స్లో ఎక్కువ ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి మధ్య కాన్వర్జేషన్స్ అవుతుంటాయి. అంటే ఆ దెయ్యం యొక్క బ్యాక్ స్టోరీ రివీల్ చేయడం అలాంటివి. అండ్ దాన్ని ప్రాబ్లమ్ని ఎలా ఎరాడికేట్ చేయాలని వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఈ సినిమాలో అలా కాదు. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. సెకండ్ హాఫ్ మొత్తం సైలెంట్గా ఉంటుంది గైస్. ఫస్ట్ హాఫ్లో డైలాగ్స్ ఉంటాయి కానీ మోస్ట్లీ ఆ డైలాగ్స్ కూడా కామెడీ ట్రాకే, కామెడీ వరకే. సెకండ్ హాఫ్లో నాకు తెలిసి సెకండ్ హాఫ్లో 1-2 డైలాగులు మాత్రమే ఉంటాయి గైస్. మిగిలిందంతా కూడా సిచ్యువేషన్ వైజ్ వెళ్ళిపోతుంటుంది. ఒక రకంగా ఈ ఫ్యాక్టర్ కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి మాత్రం 3 హీరోలు గైస్ సెకండ్ హాఫ్లో. 1 మ్యూజిక్ డైరెక్టర్, 2 డైరెక్టర్, 3 యాక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్తోనే సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేసి థ్రిల్ని పెంచాడు. డైరెక్టర్ డైలాగ్స్ అనేవి లేని లోటు తీర్చేసి మొత్తం సిచ్యువేషన్ వైజ్గా నడిపించేశాడు. యాక్టర్ అయితే ఈ రెండిటికి అనుగుణంగా నటించేశాడు. సో ఈ ముగ్గురు వల్ల అయితే ఎలాంటి ఫ్లా లేదు సెకండ్ హాఫ్లో. అలా నీట్గా సాఫీగా వెళ్ళిపోయింది కదా సినిమా. క్లైమాక్స్కి వచ్చేసరికి అయితే పే ఆఫ్లు మామూలుగా ఉండవు. కొన్ని ట్విస్టులు ఉంటాయి, మెయిన్గా బుర్రపాడు ట్విస్టులు. అసలు అమేజింగ్ ఉంటుంది అది. మొత్తానికైతే తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళా కానీ మంచి ఫీల్తోనే బయటకు వచ్చాను గైస్. అండ్ ఇప్పుడు సినిమా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం టెర్రిఫిక్ ఉంది గైస్. అసలు మామూలు లేదు. ఒక్కొక్క టైంలో అయితే అబ్బా ఏం కొట్టాడరా అన్న ఫీలింగ్ వస్తుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుండింది. చాలా బాగా నడిపాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా డీసెంట్ ఉంది. యాక్టర్స్ అంటే ఇద్దరే చేశారు గైస్ మెయిన్ లీడ్గా. అంటే మోస్ట్ ఆఫ్ ద టైంలో స్క్రీన్ టైం వాళ్ళకే ఎక్కువ, మిగిలిన వాళ్ళందరూ సపోర్టింగ్ క్యారెక్టర్స్ టైప్. వాళ్ళు కూడా బాగా చేశారు. అండ్ మెయిన్ లీడ్లో చేసిన 2-3 కూడా చాలా బాగా చేశారు. అండ్
ట్విస్ట్లు అనేవి చాలా బాగున్నాయి, అదొకటి. అండ్ ఇప్పుడు సినిమా మైనస్లోకి వెళ్ళిపోతే దీనికి 18+ ఎందుకు పెట్టారో నాకు ఇంకా అర్థం కాలేదు గైస్. అంటే ఇది ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ వెపన్స్, ఇలాంటి వాళ్ళు అనుకుంటే ఆ వెపన్స్ అవన్నీ ఫుల్ వైలెంట్ సినిమాలు. సో ఆ మేకర్స్ అంటే నేను గోర్ వైలెన్స్ ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను, హారర్ ఎలిమెంట్స్ అవి. చూస్తే మాత్రం అసలు ఒక్క గోర్ ఎలిమెంట్ లేదు గైస్. ఇది చెప్తున్నా, నన్ను అడిగితే ఇది 13+ సినిమా, ఇది యూఏ 13+ సినిమా. అనవసరంగా 18+ చేశారు దీన్ని. బూతులు ఉన్నా కానీ ట్రిమ్ చేస్తారు. ఇంకెందుకు దీనికి 18+ కూడా అర్థం కాలే, వేస్ట్ అనిపించింది అదొకటి. నెక్స్ట్ క్లైమాక్స్లో స్టార్టింగ్ చూపించిన ఒక క్యారెక్టర్కి మంచి పే ఆఫ్ ఇవ్వలేదు అనిపించింది. ఎందుకు అది ప్రాపర్ క్లోజర్ ఫీలింగ్ వచ్చింది దానికి. అసలు ఎందుకు పెట్టాడో అర్థం కాలే, అసలు దాని రీజన్ ఏంటి అర్థం కాలేదు ఫస్ట్ అది. మొత్తానికైతే హోకుమ్ సినిమా చూడొచ్చా అంటే తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళండి, ఫుల్ సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారని చెప్తా. అండ్ ఇప్పుడు సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5, అంటే నా వర్డిక్ట్ హిట్. సో థ్యాంక్ యూ గైస్.